ఫ్రెండ్స్, గోతులో పడ్డ చంద్రబాబు ఇక కోలుకోవడం కష్టమే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జరిగిన తప్పులకు మాకు సంబంధం లేదని నాయకులు, పార్టీలు తప్పించుకోవచ్చు, కానీ జరుగుతున్న పరిణామాల నుంచి మాత్రం తప్పించుకోలేరు. తాజాగా నంద్యాలలో జరిగిన సుబ్బారాయుడు దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఏ పార్టీకి చెందిన నాయకుడని ఆరా తీసిన పోలీసులు ఆయన టీడీపీ నేతగానే ఉన్నట్లు రికార్డులు నమోదు చేసుకున్నారు. అయితే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి బండరాలతో కొట్టి దారుణంగా చంపేశారు. అయితే శ్రీనివాసులు రెడ్డిని చేర్చుకున్న టీడీపీది తప్ప అంటే కాదని క్యారెక్టర్ను గమనించకుండా అతను ఎలాంటి వాడు అంచనా వేసుకోకుండా పార్టీలో చేర్చుకున్నందుకు ఇప్పుడు ఆ పాపంలో టీడీపీ కూడా పాలు పంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇలాంటి వారికి ఆశ్రయం ఇస్తే ఎలా బాబు అనే మాట వినిపిస్తోంది. అసలు శ్రీనివాసులు రెడ్డి ఎలాంటి వాడు అనేది చర్చనీయాంశం. ఇతను పక్క క్రిమినల్, అందులో సందేహం లేదు. టీడీపీ అనుకూల మీడియా తాజాగా రాసిన వ్యవహారమే శ్రీనివాసులు రెడ్డి వ్యవహారాన్ని బయటపెట్టింది. గతంలో వైసీపీలోనే ఉన్న శ్రీనివాసులు రెడ్డి, సుబ్బరాయుడు ఇద్దరూ మంచి మిత్రులు. అయితే ఈ క్రమంలోనే సుబ్బరాయుడిని శ్రీనివాసులు అప్పట్లోనే పక్కాగా మోసం చేసి నిండా ముంచేశాడు. ఇది అనుకూల మీడియాలో వచ్చిన కథనమే. సుబ్బరాయుడి దగ్గర ఉన్న 5 ఎకరాల పొలాన్ని శ్రీనివాసులు రెడ్డి తీసుకున్నాడు. దీనికి ప్రతిగా వేరే చోట ఖరీదైన 2 ఎకరాలు ఇస్తానన్నాడు. దీనిని నమ్మి సుబ్బరాయుడు తన పొలాన్ని ఇచ్చేశాడు. కానీ తాను ఇస్తానన్న 2 ఎకరాలను శ్రీనివాసులు రెడ్డి ఇవ్వలేదు. ఇది ఒక దారుణ మోసం. అనంతరం సుబ్బరాయుడితో 2 లక్షలు ఖర్చు చేయించి ఖరీదైన 2 సెంట్లు భూమిని కొనుగోలు చేయించాడు శ్రీనివాసులు రెడ్డి. అంటే తాను ఇవ్వాల్సిన భూమిని ఇవ్వకుండా మరో చోట కూడా 2 లక్షలతో భూమిని కొనిపించాడు. అయితే పోనీ అని ఈ భూమి పత్రాన్ని ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. వాటిని తీసుకువెళ్ళి తానే సొంతగా తాకట్టు పెట్టుకుని 4 లక్షలు అప్పు తెచ్చుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు సుబ్బారెడ్డి వెంటపడ్డారు. ఇది రెండో మోసం. దీన్ని నిలదీయడమే సుబ్బారెడ్డి చేసిన తప్పు. అందుకే ఆయనను ఏకంగా లేపేశాడు. సుబ్బారెడ్డి తనపై ఒత్తిడి తెస్తుండటంతో టీడీపీ నేతలను ఆశ్రయించి వారి ఆశ్రయం పొంది వారి పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు క్రిమినల్ ఎవరు, వీరికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అనేది ఆలోచిస్తే విషయం తెలుస్తుంది. ఇలాంటి పనులు చేయకుండా పార్టీ నేతలను కంట్రోల్ చేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది వైసీపీ నాయకులు అయితే ఇంకా చంద్రబాబుకి ఫ్యూచర్ కష్టమే, ఇంకా పార్టీలో అయితే దిగజారిపోతారని చెప్పేసి చాలామంది నాయకులు అంటూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.